ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశిస్తున్నామో, ముఖ్యంగా మనము యేసయ్యతో చెప్పే మొదటి మాట ఏంటంటే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నా జీవితంలో అనేక పాపాలతో నేను నిండి ఉన్నాను, అనేక రకమైన తప్పిదములతో నిండి ఉన్నాను, అనేక రకమైన బలహీనమైన ఆందోళనతో గలిబిలితనంతో నిండి ఉన్నాను, అనేక రకమైన బలహీనంతో నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. అనేక రకమైన బాధల చేత భారము చేత నీ సన్నిధికి వచ్చి ఉన్నాను తండ్రి. ప్రభా, అనేక రకమైన నా చుట్టూ ప్రాబ్లమ్స్ చేత నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను ప్రభా. రకరకాలుగా తడమాడుతున్నాను, రకరకమైన తొందరపాట్లు జీవిస్తున్నాను ప్రభా. శారీరకంగా నేను బలహీనంగా ఉన్నాను, ఆలోచనలో బలహీనంగా ఉన్నాను, ఆందోళన కలిగి జీవిస్తున్నాను ప్రభా. నా కుటుంబంలో తండ్రివా అనేక రకమైన బలహీనతలు ఉన్నాయి, నా వ్యక్తిగత జీవితంలో బలహీనతలు ఉన్నాయి, నా మినిస్ట్రీలో బలహీనతలు ఉన్నాయి, విరుగువారి మధ్యలో నాకు బలహీనతలు ఉన్నాయి తండ్రి, నా స్నేహితుల మధ్యలో నాకు బలహీనతలు ఉన్నాయి ప్రభా. యేసయ్యా, నా బంధుమిత్రుల మధ్యలో నాకు బలహీనతలు ఉన్నాయి తండ్రి. అవును తండ్రివా, అనేక రకమైన బలహీనతలు. నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో నా ఉద్యోగంలో ఉన్న నా కొలీగ్స్తో ప్రభా నాకు బలహీనతలు ఉన్నాయి, వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి, రకరకాలుగా తండ్రి నేను బలహీనతలో జీవిస్తున్నాను తండ్రి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా నాలో, నా మనసులో, నా హృదయంలో లేని ఒక యుద్ధము జరుగుతుంది ప్రభా. ఆ యుద్ధంలో ప్రభా యేసయ్యా నేను గెలవలేకపోతున్నాను. ఆ యుద్ధము ప్రభా, ఆ పోరాటంలో నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను. ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడల్లా ప్రభా నేను ఓడిపోతున్నాను తండ్రి. అవును ప్రభా, ఈ బలహీనతలన్నీ నాకు వ్యతిరేకంగా వచ్చి నాలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క ఆలోచనలు, ప్రతి ఒక్క ప్రణాళికను ప్రభా లయం చేస్తున్నాయి తండ్రి. అవును ప్రభా యేసయ్యా, ఈరోజు ప్రభా ఏ విధంగా నీకు చెప్పాలో నాకు అర్థం కాక ప్రభా బలహీనతలో జీవిస్తున్న నన్ను మీకు సమర్పిస్తున్నాను తండ్రి ప్రభా. నేను పూర్తిగా ప్రభా యేసయ్యా ఏది లేకుండా ప్రభా ఉట్టి పాత్రగా జీవిస్తున్నాను, ఖాళీ పాత్రగా జీవిస్తున్నాను తండ్రి. గుడ్డివాడు వలె జీవిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, వా నేత్రములు ఉన్నా ప్రభా నీ దివ్యమైన దర్శనం చూడలేకపోతున్నాను, నీ వెలుగు చూడలేకపోతున్నాను తండ్రి. సజీవంగా ఉన్నా కూడా ప్రభా మరణించిన వ్యక్తి వలె ఒక శవంలాగా జీవిస్తున్నాను ప్రభా. నన్ను స్వీకరించు ప్రభా, నా పాపాలను స్వీకరించు, నా బలహీనతను స్వీకరించు ప్రభా. వీటన్నిటి నుంచి నాకు ఈరోజు విడుదల దయచేయి ప్రభా. నాకు నీవు కావాలి ప్రభా. నేను కేవలం నీకోసరం వస్తున్నాను తండ్రి, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, కేవలం నీకోసరమే వస్తున్నాను ప్రభా. తండ్రి నన్ను స్వీకరించండి ప్రభా, నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. నాకు సాయం చేయండి ప్రభా, ఎందుకంటే నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవ్వరూ సాయం చేయలేరని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అవును ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరొకసారి మీరు ఈ రాత్రి నిద్రకు వెళ్ళక మునిపే, మీరు విశ్రాంతి తీసుకోక మునిపే ఈ రాత్రి ప్రార్థన చేయాలని నేను వేడుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క రూమ్లో, మీ పడక గదిలో మీరు మోకరించి చెప్పండి, ప్రభువా నా జీవితం అంతా నేను ఏమి చేశాను, ఏం ఆలోచించాను, ఏం చేయాలని కోరుకున్నాను, వాటన్నిటిని ప్రభా ఈ రోజు నుంచి మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కటి మీకు సమర్పిస్తున్నాను, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి ప్రభా. నా సమస్త అవయవాలను, ప్రతి ఒక్క కన్నాలను, నరాలను ప్రభా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, ఈ రాత్రి కాలం ప్రభా నేను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. నేను ఎక్కడలా ప్రయాసపడ్డాను, ఏదైనా నేను చేయాలని కోరుకున్నాను, వాటన్నిటిలో నేను ఓడిపోవడం ప్రభా కాదు తండ్రి ప్రభా. పరిపూర్ణంగా ఓడిపోయాను తండ్రి, నాశనం అయ్యే విధంగా ఓడిపోయాను తండ్రి ప్రభా. ఎక్కడికి పనికిరాని వ్యక్తి వలె నేను ఓడిపోయాను తండ్రి ప్రభా. ఈరోజు నన్ను స్వీకరించండి, నా ప్రార్థనను స్వీకరించండి, నన్ను దీవించి ఆశీర్వదించండి. ఇన్నాళ్ళు నేను చేసిన ప్రయాసము, ఇన్నాళ్ళు నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అవును తండ్రి, నా చిత్తానుసారంగా నాకు తోచిన జ్ఞానం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క ప్రయాసం ఓటమేయింది తండ్రి. కానీ ఇక ముందు తండ్రి దేవా ఎలాంటి ప్రయాసము నేను పడను, ఎలాంటి ముందుకు దూసుకొని నేను వెళ్ళను. కేవలం మీరే నన్ను నడిపిస్తారు, మీరే నన్ను దీవిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు ప్రభా. నా అడుగులన్నీ మీరు సరిదిద్దారు తండ్రి. అవును ప్రభా, నిన్ను నమ్ముచున్నాను. అవును ప్రభా, నీ సన్నిధిలో మోకరించున్నాను. ఈ రోజు నుంచి మీరు నడిపిస్తారని మరి తండ్రి మీ సన్నిధిలో మోకరించి మరీ మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఈరోజు నన్ను మీరు మార్చబోతున్నారు, నన్ను దీవించబోతున్నారు, నన్ను పైకి లేవనెత్తబోతున్నారు తండ్రి. అత్తిక్కుపోతూ నన్ను దీవించి ఆశీర్వదిస్తారని నేను నమ్ముచున్నాను. అవును ప్రభా, నీ సేవకుడు ఇంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు. ఎస్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, నేను ఇంత కాన్ఫిడెన్స్తో ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి నన్ను నేను అర్పించుకున్నాను. ప్రతి రాత్రి ఈరోజు నేను చేసిన కార్యములన్నీ ప్రభా
నేను ఎక్కడెక్కడ ఓటమి చెందాను అవన్నిటినీ దేవునికి అర్పించుకొని ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను చేసిన ఇవన్నీ కార్యాలు వ్యర్థమయ్యాయి, నేను ఓడిపోయాను, నా శక్తి వలన చేసిన కార్యాలు ఓటమి తీసుకొచ్చింది తండ్రి, అవమానాన్ని తీసుకొచ్చింది, కానీ ఈ రోజు నుంచి నీ శక్తి చేస్తానని నేను ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నానో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరుసటి రోజు నాకు విజయం, ఆ మరుసటి రోజు నాకు ఎదుగుదల. ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు చూడండి, మీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు, పరిపూర్ణమైన ఎదుగుదల వస్తుందని నజరేయుడైన యేసు నామములో పలుకుతున్నాను. ఒకవేళ కాకపోతే నన్ను అడగండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను సమాధానం ఇచ్చుకుంటాను. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, సాతాను అనేక రకాలుగా మనల్ని శోధిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు తొందర పెడతాడు, కొన్నిసార్లు మన ఆలోచన మనకి ఇస్తాడు, కొన్నిసార్లు మన శక్తి ఉన్నది చాలు, నువ్వు దాని ద్వారా నువ్వు చేయగలుగుతావు, నువ్వు బ్రదర్ని అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ముందుకు పరిగెట్టు, నువ్వు చేయగలుగుతావు, నీకు సాధ్యము, దీనికి ప్రార్థన, దీనికి ఒకరిని అడగాల అని ఎంతోమంది సెలవిచ్చి, ఎంతోమంది ద్వారా సెలవిచ్చి నిన్ను మోసం చేయాలని ప్రయాసపడి నిన్ను మోసం చేస్తాడు. కాబట్టి సాతాను ద్వారా మనం శోధింపబడకూడదని ఈరోజు ఈ ప్రార్థన మీ ముందుకు తీసుకొస్తున్నాను. అవును తండ్రి, ఏ క్షణము కూడా, అవును ప్రియ బిడ్డలారా, ఏ క్షణం కూడా సాతానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. ప్రతి ఒక్క శక్తులన్నింటినీ మీరు యేసే పాదాల చెంత ఈరోజు సమర్పించుకోవాలి. ప్రభువా నీ నామంలో ఈ సాతానులను సమర్పిస్తున్నాను, ఎవరైతే నన్ను వేధిస్తున్నారో శోధిస్తున్నారో. మరి అదేవిధంగా చూడండి, సాతాను ఎలా మన జీవితంలో ప్రవేశిస్తాడు. మనం సాధారణంగా మనం వేసుకున్న దుస్తులను మనం చూసుకోము, డ్రెస్సింగ్లు మనం చూడాలి, మనం ఏ రీతిగా మనము అలంకరించుకుంటున్నామో మనం చూడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నామో, ఎలాగా మన నడవడిక ఎలా ఉందో, మన మాట తీరు ఎలా ఉందో, మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో వాటిని కూడా మనం చూసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాటి మీద కూడా మన దృష్టి పెట్టాలి, మన నడక మీద దృష్టి పెట్టాలి, మన నడవడిక మీద దృష్టి పెట్టాలి. ఎలాంటి స్నేహితులతో మనం ఉన్నాము, ఎలాంటి బంధుమిత్రులతో మనం సావాసం చేస్తున్నామో వాటి మీద కూడా మనము దృష్టి పెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవితంలో ఇలాంటి బలహీనతల వల్లనే సాతాను ప్రవేశించి దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మన జీవితంలో జరగకుండా, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగకుండా మనని ఆటంకపరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల రక్తం చేత అమూల్యమైన విలువను ఖరీదును కట్టి మనల్ని కొని ఉన్నాడు యేసు రక్తం ద్వారా తండ్రి దేవుడు. కాబట్టి ఈ రక్తానికి ఎవరు విలువ కట్టలేరు. ఈ విలువ అని చెప్పి ఒక ప్రైజ్ దాని మీద రాసి ఎవ్వరు కూడా బోర్డు పెట్టలేరు ప్రియమైన దేవుని బిడ్డలేరా. అంత గొప్పగా యేసు రక్తం మన కోసం కాచి ఆ విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు, విలువైన రక్తంతో మనల్ని రక్షించాడు, విలువైన రక్తంతో నిత్య జీవితాన్ని మనకు దయచేశాడు. కాబట్టి అతి చిన్న అవసరాలకు, అతి చిన్న కోరికలకు మన జీవితంలో సాతాను ప్రవేశించి ఆ చిన్న కోరికల వల్ల గొప్ప గమ్యాన్ని మన నుంచి దూరం చేస్తుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడల్లా కేవలం మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఈ ప్రతి రాత్రి ప్రార్థన చేసుకొని మీరు యేసు రక్తం చేత బంధింపబడి నిత్యం మీరు జీవించడానికి ప్రయాసపడండి. మీరు కోరిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అధికముగా మీరు దీవించబడతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు యేసుకు చెందిన బిడ్డలు. చాలామంది అంటుంటారు, ఓ సహోదరి నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇది వేసుకో, ఈ పౌడర్ వేసుకో, ఈ స్నో వేసుకో, ఇంకా అందంగా కనిపిస్తావు. ఎవరికి నువ్వు అందం కనిపించాలి, ఎవరికి నువ్వు మంచి కనిపించాలి. ఈ లోకరీతి సైతాన్గా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఆకర్షింపబడతావు, నువ్వు వెలుగులోకి ఉంటావు, నువ్వు వెలిగిపోతావు. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు నీ మీదకి వస్తే నీ యొక్క అందచందాలు, నీ యొక్క అవివాలు ఉన్నతమైన స్థితిలో దీవించబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేసుకున్న దుస్తుల ద్వారా, మన అందచందాల ద్వారా మనం ఎవరిని ఆకర్షిస్తున్నాం? ప్రజలను ఆకర్షించి ప్రజల యొక్క మత్తులో పడి దేవుని యొక్క సన్నిధిని విడనాడి మనము చివరికి వెళ్ళేది ఎక్కడ? ఒక ఆలోచన మనకు రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సలహాలు అందరికీ కావాలి, ఆలోచనలు అందరికీ కావాలి, ఇతరుల యొక్క నడిపింపు మనకు కావాలి. కానీ ఏదైతే దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుందో, యేసు వెలబెట్టి కొన్న రక్తం నుండి నిన్ను దూరం చేస్తుందో, అలాంటి సలహాలకు, అలాంటి ఇన్స్ట్రక్షన్స్కి మనం దూరం ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ కేవలం మనం ఇలానంటే యేసు యొక్క వాక్కు ద్వారానే వచ్చే ఇన్స్ట్రక్షన్ని మనం పాటించాలి, దీవించబడాలి. ఈ లోకంలో, పరలోకంలో కూడా మనం వెలిగిపోవాలి. మనం ఈ లోకానికి వెలుగన్నాడు యేసయ్య, వెలుగు వలనే మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి వాక్యాన్ని మీ ముందుకు తెచ్చాను. ఇక ముందు మీ జీవితం మీ చేతిలో
మీ యొక్క ఆలోచనలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న మీరందరూ కూడా దీవించబడాలని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేస్తారని, మరి అదేవిధంగా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, మీ కమెంట్స్ పంపించండి. మరి అదేవిధంగా అనేకులను దేవుని సన్నిధిలోకి నడిపించండి. దేవుడు ఈ వాక్కు ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.